ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకున్న రాజ్మాని కుక్కర్లో వేసుకొని 2 లేదా 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి మెత్తగా ఉడికిన తర్వాత ఆ వాటర్తో సహా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలానే హోల్ గరం మసాలా, అదే బిర్యానీ ఆకు, షాయి జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు అవన్నీ వేసి అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి బాగా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వేసేసి అందులోనే నానబెట్టుకున్న రైస్, అలానే ముందుగా రాజ్మా బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా సరిపడినంత వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే రాజ్మా పలావ్ రెడీ అయిపోతుంది. వీక్లీ వన్స్ అయినా ఇది చేసి పిల్లలకి పెట్టేయండి. చాలా